భద్రాద్రి రామ గోవిందో హరి, జై సింహద్రమారమణ గోవిందో హరి, జై ఆంజనేయ వర్త గోవిందో హరి. హరిదాస్ వచ్చారంటే మన దీవిస్తారు. ఆ దీవెనలు మనకి 1000 ఏళ్ళు ఉంటాయన్నమాట. అది హరిదాస్ అంటే నిజంగా హరినారాయణ వచ్చినట్టే. రామ రామ శ్రీరామ రాఘవాయే మరు నిన్ను వేడుకుంటి నీ దేవా, నీ మోము చూపమర ధరియుతు రావా. పండగ అంటే సినిమాలు శ్రీకారులు అయిపోయింది. నీ మోక్ష మెరుగలేను దేవ బావా, ఓ సోమ సూర్య ప్రకాశ సుందరితు రావా. లేదు ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి ఇదే సరిపెడుతుంటే ఈ హరిదాసులు ఎక్కడ తిరుగుతారు స్వామి, ఇంకా అంతరించిపోకోకుండా. అందరికీ నమస్కారం. మనకి మామూలుగా రైతుకి సంవత్సరానికి సరిపడా గ్రాసం పంటలన్నీ పండించుకొని ఇంటికి తెచ్చుకొని సంవత్సరానికి సరిపడా ఉంచుకొని మిగిలింది అమ్ముకునేవారు. అలాగే హరిదాసులు వాళ్ళు చేసుకుంటే సంవత్సరం సరిపడా వాళ్ళకి భుక్తి. ఈ భోగి అంటే భోగభాగ్యాలు అందరికీ, ఒక్కరికే కాదు అందరికీ భోగభాగ్యాలు కలిగించేదే భోగి. అలా ఏంటంటే సంక్రాంతి అనేది సంవత్సరానికి సరిపడా అందరికీ భుక్తిని ముక్తిని కలిగించే పండుగ అనమాట అండి. అలా ఏంటంటే అలాంటి సంక్రాంతి రోజు మనం కనుమరుగైపోయాం. చెట్టుకి పొట్టుకి అన్నట్టుగా ఎటోలటు పోయాం. సంక్రాంతి అనగానే 3 రోజులు ఏదో హడావుడి, ఆ సినిమాలు షికార్లు అలా అయిపోయింది పండుగ అంటే. మనం మళ్ళీ సంక్రాంతి అంటే ఏంటి, ఒక ఊరంటే ఎలా ఉంటుంది. హరిదాస్ వచ్చారంటే మన దీవిస్తారు. ఆ దీవెనలు మనకి 1000 ఏళ్ళు ఉంటాయన్నమాట. అది హరిదాస్ అంటే. హిందూ ధర్మం అంటే అర్థం ఏంటంటే అందరూ బాగుండాలనేది హిందూ ధర్మం. అలాగే మన సంస్కృతి మన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు మనం సంక్రాంతిలో ఈ హరిదాస్ అనే పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైంది. హరిదాసులు వస్తారు, ఆ సంకీర్తన చేసుకుంటూ రామనామ కీర్తన చేసుకుంటూ వాళ్ళ దాంట్లో చేసి మనం దీవిస్తారన్నమాట. అలా ఇప్పుడు మనం ఆ కార్యక్రమం చూద్దాం. సో అందరూ వస్తారు, అందరూ ఇచ్చి మన తోచిన దక్షిణ మనం ఇవ్వడం మన ఆచారం అన్నమాట అండి వాళ్ళ భుక్తికి. అది మనకి 1000 రెట్లు మనకి కాపాడుతుంది అనమాట అండి. మనకి మన పిల్లలకు కూడా కాపాడుతుంది. దానం అనే దాంట్లో ప్రతి దానంలో ఒక అర్థం పరమార్థం ఉంది. అది నిస్వార్థంగా చేయాలి దానం. కాబట్టి ఆ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. సో వాళ్ళు పాల్గొంటూ వస్తారు. మీరు దక్షిణ ఇందులో వేయాలి. రామ రామ హరి రామ రామ హరి రామ రామ హరి రామ రామ శ్రీరామ రాఘవా, ఏమరు నిన్ను వేడుతుంటి నీ దేవా, నీ మోము చూపమర హరిటు రావా. జై జానకమ్మ గోవిందో హరి, రామ రామ శ్రీరామ రాఘవా, ఏమరు నిన్ను వేడుతుంటి నీ దేవా, నీ మోము చూపమర హరిటు రావా. నీ మోక్ష మెరుగలేను దేవ బావా, ఓ సోమ సూర్య ప్రకాశ సుందరితు రావా. అందరూ అక్కడ రాగండి, అందరూ రాగండి. ఏ పామరుడనతూ పంత మేలను దేవా, జై జానకరమణ గోవిందో హరి, జై జానకరమణ గోవిందో హరి, జై భద్రాద్రివాస గోవిందో హరి. భీమ పరాక్రమ దామ సద్గుణ సోమా జగదభిరామ, నన్ను దరికి తీర్చు నీ వాడను సుమ్మా, ఇక తాళలేను విటురమ్మ. హాయ్ జై సింహద్రమారమణ గోవిందో హరి, రామ రామ శ్రీరామ రాఘవ రామ రామ హరి రామ రామ, జై జానకరమణ గోవిందో హరి, జై సింహద్రమారమణ గోవిందో హరి. రామ రామ శ్రీరామ రాఘవా, ఏమరు నిన్ను వేడుతుంటి నీ దేవా, నీ మోము చూపమర హరియుతు రావా, మోక్ష మెరుగలేను దేవ బావా. ఓ ధీమ పరాక్రమ దామా సద్గుణ సోమా జగదభిరామ, నన్ను దరికి తీర్చు నీ వాడను సుమ్మా, ఇక తాళలేను ఇటు రమ్మ. పది బాలుని బ్రోవు మా సుమ్మా, ఈ జాలమేమి చేయకుమా నాదా, శ్రీలల నాదుడ శీఘ్రమే నన్ను. జై జానకరమణ గోవిందో హరి, జై సుందరమణ గోవిందో హరి. జాలమేమి చేయకుమా నాదా, ఈ శ్రీలల నాదుడ శీఘ్రమే నన్ను. ఏలు కొనుమ కరుణాల వాల హరి రామ రాఘవ.
పోషింపగలేవా రామ రాఘవ. ఏ జానకరమణ గోయిందో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారి శ్రీరోమాని, నన్ను బ్రోవమని చెప్పు నారి శ్రీరోమాని. జనకుని కూతురా జనని జానకి చేత, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే తల్లి. లోకాంతరంగుడు శ్రీకాంత నిన్ను గుడి ఓ హరి సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే తల్లి. పక్కన చెరుక పక్కన హరి పక్కన పక్కన చెరుక చెక్కిలి నొప్పుతూ జై జానకరమణ గోవిందో హరి తల్లి. పక్కన హరి పక్కన హరి పక్కన పక్కన చెరుక చెక్కిలి నొప్పుతూ చక్కగా మరుకెళ్ళి తల్లి చక్కగా మరుకెళ్ళి తొక్కి నుండి వేళ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. అది హరి లోకాంత రంగుడు లోకాంత హరి లోకాంత లోకాంత రంగుడు శ్రీకాంత నిన్ను కూడి హరి లోకాంత హరి లోకాంత హరి లోకాంత లోకాంత రంగుడు శ్రీకాంత నిన్ను కూడి. శుభోజయంబు గలిగి తారాబ్దులే గలిగి మేలైన బంగారు సాలగలిగి, శుభోజయంబు గలిగి తారాబ్దులే గలిగి మేలైన బంగారు సాలగలిగి, మాణిక్యోలు వంటి మంచి బుద్ధులు కలిగి తలుపు చక్కని వంటి ధాన్య రాసులు కలిగి మేడలు మిద్దెలు మేలుగా కలిగి, మీరు పట్టింది బంగారమై ముట్టింది ముఖ్యంపై పగవారి చెయ్యి కిందగా నుండి మీ చెయ్యి పైగా నుండి ఆ భద్రాచల రాముడు ఆయురారోగ్య ధనకనక వస్తువాహనాలిచ్చి మీ పిల్లా పాపలకి చదువు సంజలిచ్చి ఆయురారోగ్యాలతో మీరు చల్లగా వడ్డెళ్ళాలని ఈ హరిదాసులు దీవిస్తూ మీ వీధి దిన భిక్షాటన చేస్తూ తిరుగుతాం తల్లి. అందరూ చల్లగా ఉండాలి తల్లి. ఓ జయంతో జై శ్రీరామ్. చూసారా ఎంత అద్భుతంగా జీవించారైనా. సంక్రాంతికి జంగం ద్వారా దీవిస్తారు, గంగిరెద్దుల వాళ్ళు దీవిస్తారు, హరిదాసులు దీవిస్తారు, కోయిదారు దీవిస్తాడు, సోజెప్పి అమ్మ ఆవిడ దీవిస్తుంది. వీళ్ళందరూ వస్తున్నారు. రేపు ఎల్లుండు 4 రోజులు కూడా వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడికి. వాళ్ళందరూ వచ్చి దీవిస్తారన్నమాట. జయ లక్ష్మీ రమణ గోవిందో హరి, జయ భద్రాద్రివాస గోవిందో హరి, జయ సింహద్రమారమణ గోవిందో హరి. మోహన్ బాబా దీర్ఘ సుమంగళి బాబా ఆయుర ఆరోగ్యాలతో మీరు ఎక్కడున్నా అందరికీ నమస్కారం. అంటే మన సంస్కృతి సాంప్రదాయం అంటే అర్థం ఏంటంటే మనం నిండు నూరేళ్ళు, మనతో పాటు అందరూ నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికి పెట్టినవే ఈ ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయం. అందులో ఎవరి వృత్తి ధర్మం వాళ్ళది, అందరూ కలిస్తేనే గ్రామం అంతా చెప్పాం కదా. అలా ఏంటంటే ఈ సంక్రాంతికి హరిదాస్ అనేది ప్రధానమైన పాత్ర. హరిదాసు హరికీర్తన, ఆ సౌండ్, ఆ మ్యూజిక్, ఆ ధ్వని ఇవన్నీ కలిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అన్నమాట ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో. అలా ఏంటంటే మనం సుభిక్షంగా మనతో పాటు అందరం సుభిక్షంగా ఉంటాం. ఈ సంక్రాంతిలో వచ్చే హరిదాసు కానీ, గంగిరెద్దులు కానీ, కుమ్మదాసులు కానీ, జంగం దేవర కానీ వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక ప్రధాన పాత్ర ఉంది. వాళ్ళందరూ మనం దీవించడానికి వస్తారు, ఊరికే రారు. వాళ్ళ దీవించే వాళ్ళ పద్ధతి ఒక్కొక్కరు ఒక రకంగా దీవిస్తారన్నమాట. ఇవన్నీ మనకి దీవెనలు. అంటే ఆ సంవత్సరం అంతా మనం బాగుంటాం, మనతో పాటు వాళ్ళు బాగుంటారు. అలా అందరం బాగుండడం కోసమే భోగి అంటే భోగభాగ్యాలు, అందరికీ భోగభాగ్యాలు ఉండడం కోసం పెట్టింది సంక్రాంతి. అందులో ఏంటంటే వీళ్ళు ప్రధాన పాత్ర. 33 రోజుల పండుగని 3 రోజులకు వచ్చేసాం మనం.
యాక్చువల్గా సంక్రాంతి అంటే 33 రోజుల పండగ. నెలకంట మొదలు దీపావళి మన్నాడు నుంచి నెలకంట మొదలవుతుంది. ఆ రోజు నుంచి ముగ్గులు పెడతాం, ఇళ్ళలు కోడాలు, భోగి పెడకలు వేసుకోవడాలు, పిండి వంటలు చేసుకోవడాలు, ఇల్లు దులుపుకోవడాలు, ఇలా రకరకాలు అని చేసుకుంటూ అలా 33 రోజులు 30 రోజులకి 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముఖ్యంగా 3 రోజుల పండగ. భోగి భోగభాగ్యాలు మన కోసం, సంక్రాంతి ఏమో ప్రకృతి కోసం, కనుమేమో పశు సంపద కోసం. భారతదేశం అంటేనే పాడి పంట. ఈ పాడి పంట బాగుంటేనే మనం సుభిక్షంగా ఉంటాం. సో అందుకోసం ఈ పండగ కార్యక్రమం. మనం స్పీడ్ యుగంలో పడిపోయి చిట్టంగా 33 పండుగ 3 రోజులకు వచ్చాం. ఆ 3 రోజులు కూడా సెకండ్ టైం మన దారిలోనే అయిపోతుంది, ఎక్కడెక్కడో పోయాం. ఈ సంస్కృతి, ఈ హరిదాస్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ తరం పిల్లలకు తెలియదు. ఎవరో అన్నారు ఇందాక, నేను చూసి 30 ఏళ్ళైంది. అరవిందేనా 30 ఏళ్ళ క్రితం విన్నాను ఈ పాటలని, హరిదాస్ చూసి. అలా అయిపోయింది. ఇప్పుడే మనం ఎలా అంటే నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ మన పండగల్ని మన ఆచారాలని కాపాడకపోతే నెక్స్ట్ భవిష్యత్తు ఏమి ఉండదు. పుట్టుతో క్యాన్సర్ పుడతాం. ఇవన్నీ చేయట్లే కాబట్టి అసలు కనీ విని జబ్బులు వస్తున్నాయి. మన పండగలు ఇవన్నీ కూడా మనకు జబ్బులు రాకుండా పెట్టినవే. మనది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం మనది. ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉందన్నమాట. వీళ్ళు కూడా అంతరించిపోతున్నారు, ఈ కళ కూడా అంతరించిపోతుంది. ఈ నెక్స్ట్ తరం వీళ్ళ పిల్లలు వస్తారంటే గ్యారంటీ లేదు. అంటే ఇవన్నీ మనం ఆచారాలు మర్చిపోతున్నాం కాబట్టి ఈ కళాకారులు కూడా అంతరించిపోతారు అన్నమాట. ఇప్పటికే తగ్గిపోయారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? అంటే మీకు ఆచారాలు ఉంటాయి కదా, మీకు చెప్పండి మీ వృత్తి ధర్మాలు. మా వృత్తి ధర్మం అంటే ఏముందండి, ఎప్పటి నుంచో తరతరాలుగా మా తాతల కాడి నుంచి మా తండ్రి కాడి నుంచి ఈ హరిదాసు అక్షయ పాత్ర పెట్టుకొని వీధులంట హరినామ సంకీర్తనలు పాడుతూ గంతులు వేసుకుంటూ చక్కగా ఇంటి మొంగలకి వెళ్ళి గంతులు వేస్తూ ముగ్గులలో ఆడుతూ పాడుతూ ఆరు ఇచ్చిన భిక్షాటను స్వీకరిస్తూ హరినామ సంకీర్తనలు పాడుకుంటూ మరి ఆ పిల్లల పాపల్ని దీవిస్తుంటూ చక్కగా తిరిగే హరిదాసులమండి. ఇప్పుడు ఏంటంటే రాను రాను పిల్లలు చదువుకొని దాని వల్ల కొంత ఇది రాక, పాటలు రాక, విద్య రాక, ఈ కూర్చొని లెగలేక ఇప్పుడు ఏంటంటే బొండు మీద కొంత వాళ్ళ కింద బొండు మీద పెట్టుకొని అక్షయ పాత్రని తిరుగుతున్నారండి. క్యాసెట్ పెట్టుకొని మేము పాడిన పాటలే అందులో పెట్టుకొని తిరుగుతున్నారండి. ఏంటంటే ఈ వృత్తి అనుసరించకుండా ఈ రామనామం అనుసరించకుండా అలాగా పాడుతూ సంప్రదాయం కొనసాగుతూ అలాగా రామనామం హరినామ సంకీర్తనలో పాడుతూ ఆ ఇంటికి ఇచ్చిన వారు ఇచ్చింది స్వీకరిస్తూ వాళ్ళని దీవిస్తూ హరినామ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతున్నాం అండి. ఓకే, వీళ్ళు ఈ 33 రోజులు చేసింది వాళ్ళ సంవత్సరం గ్రాసం అన్నమాట. సంవత్సరం పాటు వాళ్ళు భుక్తి. అయితే ఈ ఆదరణ కరువడం వల్ల ఇక వీళ్ళకి వేరే ఉపాధులు ఎదుర్కొన్నారు. మనకి ఈ కళను మర్చిపోయి ఇంకో దారికి వెళ్ళిపోతున్నారు, పక్క దారికి వెళ్ళిపోతున్నారు. మనం మన సంస్కృతిని కాపాడకపోతే ఇలాంటి కళాకారులు ఎంతోమంది అంతరించిపోతారు. వాళ్ళందరూ వేరే వేరే పనులకు వెళ్ళిపోయి వాళ్ళ కళని చంపేసుకుంటారు అన్నమాట. అంటే మనం కళని మనమే చంపేస్తున్నాం. ఇప్పుడు ఈ కళ మనకు రాదు, మనం చేయలేము. మనం ఎంత చేసుకున్నా మనం చేయలేము. చేసినా దానికి ఆ పవిత్రత కానీ ఆ ఎనర్జీ కానీ రాదనమాట. అంటే ఎవరి పని అలా చేయాలి. అలా ఏంటంటే మనం నెక్స్ట్ తరానికి చెప్పడం కోసం మనం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సో ఏంటంటే మన నెక్స్ట్ తరం మనం సంక్రాంతిని బాగా చేసుకుంటే, హరిదాసుని బాగా మనం ఆదరిస్తే, సో ఏంటంటే ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఎక్కడున్నా సరే సంక్రాంతిలో చేసుకోవాలి మనం. పండగ అంటే సినిమాలు శ్రీకారులు అయిపోయింది. అలాంటి కనీసం సంక్రాంతి అన్నా మనం చక్కగా చేసుకుంటే 3 రోజులు, సంవత్సరానికి వచ్చేవాడికి 3 రోజులు, ఆ 3 రోజులైనా మనం అందరం కలిసి ఉంటే కలదు సుఖం. అలా ఏంటంటే సంక్రాంతిని సక్రమంగా చేసుకుంటే ఇలాంటి కళాకారులు ఎంతోమంది బాగుంటారు. తద్వారా మనం బాగుంటాం. అలా సంక్రాంతి పేరు చెప్పి ఎంతోమందికి ఉపాధి అనమాట అండి. అలా అందరూ కలిసి చేసుకునేదే సంక్రాంతి. అలా అందరూ కలిసి ఉండేదే గ్రామం. మళ్ళీ అలాంటి గ్రామాలు మనం తయారు చేసుకోవాలి. గ్రామాలు కూడా పాడైపోయాయి, పల్లెటూరు కూడా పాడైపోయాయి. అందుకని మనం పల్లెటూరుని తయారు చేసుకున్నప్పుడు మామూలుగా సెట్ అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి నిజమైన గ్రామాన్ని నేను ఇక్కడ నిర్మిస్తాను. మీరు అప్పుడు వచ్చి పండుగల కన్నా కనీసం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నేను ప్రతిసారి నెక్స్ట్ తరం ఏంటంటానంటే మనకన్నా నెక్స్ట్ తరానికి చాలా చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా బాగా నేర్చుకుంటారు.
నెక్స్ట్ తరానికి ఏంటంటే రోజున కూడా హరిదాస్ గారికి లాస్ట్న హరిదాస్ని ప్రేమించి ఈ భక్తులందరూ కూడా నెల రోజులు తిరిగిన దండ్రుల సంకుర మాత్రంలో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు స్వామి, పట్టించుకుంటలేదు. ఏదో దాస్ గారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు గ్రామాల్లో సిటీల్లో బండి మీద వెళ్తుంటే. చాలా మంచి వాతావరణం నెలకొల్పారు మీరు. చాలా పై ఎత్తున ఇంత భారీ చెట్లు వేసి పాతకాలం రోజులు పూర్వం రోజులు మళ్ళీ మీరు కొనసాగించి మమ్మల్ని అందరిని కూడా గుర్తుంచుకొని హరిరామ సంకీర్తన ఎక్కడ చేస్తున్నారని మమ్మల్ని వెతికి తీసుకొచ్చి మీరు ఎంత సంప్రదాయం చేస్తున్నారంటే మీరు అందరూ కూడా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజుల్లో హరిదాసులు అందరం తిరుగుతున్నాం, బళ్ళ మీద తిరుగుతున్నాం. అంటే కొంతమంది కాళ్ళు బాగాలేక, కొంతమంది చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు పాడడం రాక, వారు రాకపోతే మా పెద్దవాళ్ళు పెద్ద దాసులు అందరూ కూడా పాడిన పాటలు రికార్డింగ్ చేసుకుని ఆ బళ్ళు మీద పెట్టుకొని మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పైకి తీసుకురావాలని, మన సనాతన ధర్మం ఇంకా నిలబడాలని ముందుకు తీసుకెళ్తున్నాం. కావున ఈ బళ్ళు మీద దాని గురించే తిరుగుతున్నాం స్వామి. తిరుగుతుంటే కొంతమంది మమ్మల్ని ఆదరించకపోవడం వల్ల మా వార్షికం అంతా కూడా హరిదాసులు అందరూ కూడా అంతరించకపోతున్నారు. దాన్ని మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో హరిదాసుని స్మరిస్తూ వాళ్ళని ఆఖరు రోజున ఎక్కడో కాదండి, ఆఖరు ఉన్న ఇంటికి ఒక 100 రూపాయలు ఎవరో కాదు, ఒక ఇంటికి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇచ్చి ఈ హరిదాసుల్ని దీవిస్తూ వీళ్ళ దీవుళ్ళు పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వద్దెళ్ళాలని మేము దీవిస్తూ తిరిగితే, లేదు ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి ఇదే సరిపెడుతుంటే ఈ హరిదాసులు ఎక్కడ తిరుగుతారు స్వామి? ఇంకా అంతరించిపోకోకుండా ఈ హరిదాసులు అందు గురించే చాలామంది కూడా మొత్తానికి మానేసి ఏదో వ్యాపారమో ఏదో వ్యవసాయమో ఏదో ఉన్నవాళ్ళు ఏదో చేసుకుంటున్నారు స్వామి. అందు గురించి ఈ హరిదాసుల్ని మీరు ఆదరించి ఆఖరి రోజున కనుము మొక్కనుము నాడున హరిదాసుకు వచ్చేవారు ఇంటికి ఒక 100 రూపాయలు ఎక్కువ కాకుండా ఒక ఇంటికి ఒక 100 రూపాయలు ఇచ్చి హరిదాసు దీవెనలు పొంది మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తామని మేము అంటున్నాం. తల్లి అందరూ కూడా దయించి ఈ హరిదాసుల్ని దీవించుకొని మీరు కూడా అభిమానం ఉంచి హరిదాసుల్ని ఎప్పుడూ మీ గుమ్మం ముందుకు రప్పించుకోండి తల్లి. అందరికీ చెప్పేది ఏంటంటే దీవించడానికి భగవంతుడే రావక్కర్లేదు, పెద్ద స్వామీజీ రావక్కర్లేదు. ఇలాంటి సామాన్యులు ఇలాంటి కళాకారులు మనం ఇచ్చే డబ్బుతో సంతృప్తిగా ఆనందంగా దీవిస్తే అది 1000 రెట్లు భగవంతుడు దీవించడానికి కన్నా 1000 రెట్లు ఫలితం అనమాట అండి. అంటే ఎదుటి వాళ్ళు భగవంతుడు ఉంటాంటాను కదా, అలా ఏంటంటే వీళ్ళని ఆదరిస్తే వాళ్ళు సంతోషంగా మనం దీవించడానికి 1000 రెట్లు మనకు ఫలితం వస్తామట అండి. ఎక్కడో వెళ్ళి తిరుపతి హుండీలో అక్కడ వేసేదానికన్నా కనీసం ఇలాంటి వాళ్ళని మనం పోషిస్తే మనం బాగుంటాం, తర్వాత తరం బాగుంటుంది, ఈ కళాకారులు ఉంటారు. మన సంస్కృతిని మనతో పాటు మనం నెక్స్ట్ తరానికి ఇది మనం అందించాలి ఈ విద్యని. అంటే ఇవన్నీ కలిస్తేనే ఆరోగ్యం అండి, ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన ఆరోగ్యం అన్నమాట. ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ మన సైన్స్ అనమాట ఈ ఆచారాలన్నీ కూడా. అది ఏంటంటే నెక్స్ట్ తరంకి ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతిసారి చెప్తుంటాను నెక్స్ట్ తరం అని. నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏ వైద్యాన్ని నమ్మరు, ఇంకా ఆయుర్వేదాన్ని, హోమియోపతిని, నేచురోపతిని, ఎలోపతిని ఏ వైద్యాన్ని నమ్మరు. అన్నీ చూసుంటారు మన అన్నీ వాడేసి బుట్టకట్టేసి వెళ్ళిపోతాం. మన పాటలు చూస్తారు, చూసి ఇది కాదు మా తాత ముత్తాత 100 ఏళ్ళు బతికారంట, ఎలా బతికారు ఏమీ లేకుండా ఆ రోజుల్లో అంత సైన్స్ లేకుండా అని ఎందుకు బతికారు అని ఎదుగుతారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎదుక్కోవడం చాలా ఈజీ. ఆ ఎదుక్కొని ఎలా బతికారంటే ట్రెడిషనల్గా జీవించారు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళు సెంచరీ కొట్టేశారు. అందులో ఉన్న సైన్స్ ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయంలో సైన్స్ ఏంటి అని వెతుకుతారండి. వెతికి మళ్ళీ ఈ ఆచారాలని మళ్ళీ వాళ్ళకి కావాలన్నమాట, మళ్ళీ అదే పాటిస్తారు. నెక్స్ట్ తరం జబ్బు వచ్చాక వైద్యానికి ఎత్తుక్కోరండి, జబ్బు రాకుండా ఎలా ఉండాలో ఎత్తుక్కుంటారు. అప్పుడు ఏ సైన్సు ఏ పుస్తకాలు యూట్యూబ్లో గూగుల్లోనే ఏమి ఉండదండి. మళ్ళీ పెద్ద సైంటిస్టులు కానీ అడ్వాన్స్డ్ సైన్స్ కానీ ఏమీ చేయలేదు. ఎప్పటికైనా నెక్స్ట్ తరానికి మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళు ఆచరిస్తేనే నెక్స్ట్ తరం మళ్ళీ సుభిక్షంగా ఉంటుంది అన్నమాట. 100 ఏళ్ళు సెంచరీ కొట్టేస్తారు, ఇది వాస్తవం. కాబట్టి ఏంటంటే మనం కనీసం ఈ నాలెడ్జ్ని మనం దాచి నెక్స్ట్ తరానికి మనం చెప్పగలిగితే ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళు చాలా ఈజీగా ఇవి నేర్చుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళకి అవసరం నెక్స్ట్ తరం అంటే కొన్ని 100 సంవత్సరాలు కాదు, మరో 10-15 ఏళ్ళ తర్వాత ఈ సైన్స్ అంతా పక్క వెళ్ళిపోద్దండి. ఈ వైద్యాలు ఏమి ఉండవు, అన్నీ నమ్మకం మానేస్తారు. ఇప్పటికి వెళ్ళిపోతే నమ్మకం మానేసాం, ఇక ఆయుర్వేదాన్ని కూడా మనం నమ్మడం మానేస్తారన్నమాట. ఇక వైద్యం కాదు, జబ్బు వచ్చాక వైద్యం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలనేది మళ్ళీ తెలుసుకొని మళ్ళీ వీటి కోసం పగలేస్తారు. కాబట్టి ఏంటంటే మనం మన సంస్కృతిని మన పండుగల్ని కాపాడి ఇలాంటి కళాకారులను పోషిస్తే సో మన నెక్స్ట్ తరం బాగుంటాం, మనం బాగుంటాం, మనతో పాటు అందరూ బాగుంటాం. నమస్కారం.